ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఆమె కళ్ళల్లో మీకేం కనిపిస్తుంది? చుట్టూ ఇద్దరు పిల్లల మధ్యలో కూర్చున్న ఆ తల్లి ముఖాన్ని క్లియర్గా గమనించండి. కనుబొమ్మలు బిగుసుకొని ఉన్నాయి. చూపు ఎక్కడో దూరాన్ని వెతుకుతుంది. ఆమె పక్కన ఉన్న పిల్లలు తల్లిని పట్టుకొని కూర్చున్నారు. ఆకలితో అలసిపోయిన ముఖాలు, ఆశతో తల్లి వైపు చూసే కళ్ళు. ఆ క్షణంలో ఎవరూ మాట్లాడటం లేదు, కానీ వారి జీవితం ఎంత కఠినంగా ఉందో ఆ దృశ్యం ఒక్కసారిగా మన గుండెల్లో గుచ్చుకుంటుంది. ఈ ఒక్క ఫోటోలో ఆకలి పాటలు ఉన్నాయి, జీవించాలనే పోరాటం ఉంది, రేపటి కోసం మౌనంగా జరిగే యుద్ధం ఉంది. కాలం ఎంత క్రూరంగా ఉంటుందో, మనిషి ఎంత మౌనంగా తట్టుకుంటాడో వారి ముఖాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఎవరు? ఆమె జీవితం ఏ దారిలో నడిచింది? ప్రపంచం మొత్తాన్ని కదిలించిన ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే ఒకసారి 1936కు వెళ్లాల్సిందే. అది 1936. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన కాలం. అమెరికా అంతా ఆకలి, నిరుద్యోగం, నిరాశలతో నిండిపోయింది. రైతులు పని కోసం ఒక ఊరు నుంచి మరో ఊరికి తిరుగుతూ బతుకు పోరాటం చేస్తున్నారు. ఆ సమయంలోనే అమెరికా ప్రభుత్వం ఈ పరిస్థితులను రికార్డు చేయాలని నిర్ణయించింది. ఆ బాధను ప్రపంచానికి చూపించడానికి ఫోటోగ్రాఫర్లను పంపింది. ఆ ఫోటోలు తన కెమెరాలో బంధించడానికి డొరోథియా లాంగ్ అనే ఫోటోగ్రాఫర్ బయలుదేరింది. అది మార్చి 1936. నెల రోజులుగా కాలిఫోర్నియా అంతా తిరుగుతూ కూలీల జీవితాలను చిత్రీకరించిన లాంగ్ అలసిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదామని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తోంది. అప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్న బోర్డు ఆమె కంటపడింది. పీస్ స్పీకర్స్ క్యాంప్ అని రాసి ఉంది. మొదట దాన్ని దాటి వెళ్ళిపోయింది, కానీ ఏదో తెలియని ఆలోచన ఆమెను ఆపేసింది. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగింది. ఆ నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే క్షణంగా మారుతుందని అప్పుడు ఆమెకు తెలియదు. ఆ క్యాంపులోకి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తల్లి, ఆమె చుట్టూ పిల్లలు. ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమె పేరు అడగలేదు, ఆమె జీవితం గురించి పెద్దగా ప్రశ్నించలేదు. ఆ క్షణంలో కనిపించిన బాధను మాత్రమే తన కెమెరాలో బంధించింది. మొత్తం 10 నిమిషాలు, 5 ఫోటోలు. ఒక్కొక్క ఫోటోతో ఆమె ఆ తల్లికి మరింత దగ్గరైంది. ఆ మహిళ తన గురించి చెప్పిన కొద్దిపాటి విషయాలు మాత్రమే లాంగ్ వినింది. తనకు 32 సంవత్సరాలు అని, పిల్లలకు తిండి పెట్టడానికి తన కుటుంబం పట్టిన పక్షులను తింటున్నామని చెప్పింది. ఆ తర్వాత లాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ 10 నిమిషాల్లో తీసిన ఫోటోలు ప్రపంచాన్ని కదిలించబోతున్నాయని ఎవరికీ తెలియదు. కొన్ని రోజులకే ఆ ఫోటో ఒక శాన్ ఫ్రాన్సిస్కో పత్రికలో ప్రచురితమైంది. వెంటనే దేశమంతా ఆ ఫోటోను చూసింది. ప్రజల మనసులు కదిలిపోయాయి. ప్రభుత్వం స్పందించింది. వెంటనే 20,000 పౌండ్ల ఆహారాన్ని ఆ క్యాంపుకు పంపించింది. ఆ ఫోటో ఒక్కసారిగా గ్రేట్ డిప్రెషన్కు ప్రతీకగా మారిపోయింది. మ్యాగజైన్ కవర్లు, పోస్టల్ స్టాంప్స్, పుస్తకాలు, ఇలా ఎక్కడ చూసినా అదే చిత్రం. కానీ ఆ ఫోటోలో ఉన్న మహిళ మాత్రం అప్పటికే ఆ క్యాంపును వదిలి మరో చోటకు వెళ్ళిపోయింది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. దాదాపు 40 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తం ఆమె ముఖాన్ని గుర్తుపెట్టుకుంది. కానీ ఆమె పేరు కూడా ఎవరికీ తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఫోటో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఫ్లోరెన్స్ మాత్రం తన జీవితాన్ని కొనసాగించింది. చివరకు 1978లో ఒక రిపోర్టర్ ఆమెను గుర్తించాడు. అప్పటికి ఆమె 74 సంవత్సరాలు. ఆ రిపోర్టర్ ద్వారానే ఆమె పేరు ఫ్లోరెన్స్ అని తెలిసింది. 1983లో ఫ్లోరెన్స్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు డబ్బులు లేవు. ఆమె పిల్లలు మీడియా సహాయం కోరారు. వేలాది మంది స్పందించారు. 2,000కు పైగా లేఖలు వచ్చాయి. $35,000 పైగా విరాళాలు వచ్చాయి. అయినా ఫలితం లేకపోయింది. 1983 సెప్టెంబర్లో ఫ్లోరెన్స్ కన్నుమూసింది. ఆమె సమాధిపై ఒక మాట రాశారు: అమెరికన్ మాతృత్వ బలానికి ప్రతీక అంటూ ఆమె సమాధిపై ముద్రించారు. ఇలా ప్రపంచాన్ని కదిలించిన ఒక ఫ్రేమ్లో ఉన్న జీవితం చివరకు బాధను మోస్తూనే మరణించింది.